ఇబ్బంది అయ్యేది. ఎందుకని ఇన్ని వేల మందికి ఇన్ని లక్షల మందికి అక్కడున్న అధికార యంత్రాంగం సరిపోయేవాడు కాదు. దానికి జగన్ ఏం తీసుకొచ్చాడు, సచివాలయ వ్యవస్థ తెచ్చాడు. 40 మంది కుటుంబాలకు ఒకళ్ళు, 2000 కుటుంబాలకు ఒక సచివాలయం. దెన్ మనకి ఎంత రిలాక్స్ అయ్యాం. ఈవెన్ హాస్పిటల్ ఎదువరకు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా ఎగబడేది. అట్లాంటి స్టేజిల్లో చివరికి ఆర్ఎంపీలోను పిఎంపీల మీద డిపెండ్ అయ్యాం. ఆ స్టేజ్ నుంచి ఏరియా హాస్పిటల్ పెట్టాక ఎంత మార్పు వచ్చింది. మనం ఆ 2000 కుటుంబాల ఏరియాలో ఒక హాస్పిటల్ వస్తే అంటే మనకి సదుపాయం పెరిగింది కానీ తగ్గలేదు కదా. ఇప్పుడు పెరగడం వలన అంటే ఈ సంఖ్య సీట్లు పెరగడం, జనాభా సంఖ్య తగ్గడం, ఇప్పుడు 1,50,000కు ఒకటి అవ్వచ్చు. దానివల్ల ఏమవుతుంది, ఈ 1,50,000 మందిని అడ్రస్ చేయడం సులభం. అంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అనేది నియోజకవర్గాల మీద ఆధారపడి ఉంటుందా? నియోజకవర్గాల్లో ఉన్న జనాభా ప్రాతిపదికనే మనకి ఏదైనా నిధులు రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి? అట్లా ఏముండదు. ఓవరాల్ గా వచ్చే ఫండింగ్ రాష్ట్ర జనాభా లెక్కనే, ఈ నియోజకవర్గాలతో సంబంధం లేదు. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్ ఫండ్ ఇస్తుంది, ఎంపీ ఇంకొక 16 మందికి వస్తాయి. ఇప్పుడు 25 కదా. అంటే పెంచుతారా, దాన్నే షేర్ చేస్తారు? నేను అడిగేది ఏది, ఇప్పుడు 100 కోట్లు వచ్చింది అనుకో సార్ ఒక పార్లమెంట్ నియోజకవర్గానికి. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతున్నాయి కాబట్టి అది పెరుగుతుందా ఏది, లేదంటే అంతే? శాసనసభ స్థానాలు పార్లమెంట్ స్థానాలతో సంబంధం లేదు, అది జనాభా ప్రాతిపదికన ఇస్తారు. అవును.